బాబు ఇది ఇప్పుడే ఓపెన్ చేసినాము, సెట్ చేస్తున్నాము. చెప్పాలి इनको बोले ये 3 घंटा से बोला उन्हें खोला, इनको बोले ये खोले नल्ला ఎవరైనా పంచాయతీ ఓపెన్ చేసినాం, నేను ఓపెన్ చేసిన సెట్ చేస్తున్నాం. తప్పది డిఎం సార్ కూడా డ్రైవర్ వచ్చి అయ్యా నాకు ప్రాబ్లం ఉంటే క్లోజ్ చేసుకొని లాక్ చేసుకుంటే అలా మనం ఎంట్రీ చేయం. ప్రైవేట్ బాత్రూమ్లోకి వెళ్తాం. గవర్నమెంట్ బాత్రూంలో ప్రాబ్లం ఉందని చెప్పి మనం లాక్ చేసుకోవాలి. వాళ్ళు లాక్ చేసుకోకుండా వాళ్ళు ఓపెన్ గా పెట్టినప్పుడు మనం పోతూ ఉంటాం కదా. అలాగే పోకపోతే ఏం చేస్తాం మనం? లోపలికి పోయిన రోజుకి వచ్చి డోర్ కొడతా ఉన్నాం, అన్ని డోర్లకి కొట్టి చేస్తుంది. అది ప్రాబ్లం. బాత్రూమ్ కూడా అప్పుడే పోయి కూర్చున్నాం అంతే. ఇక సరే పోనీయకుండా కూర్చోగానే భయ కూడా మనకేం భాష రాదు, వాళ్ళకేం భాష వస్తుంది. అది కోలుకోవాలంటే మాకు కోలాడదాం కదా, ఏం అర్థం కాదు. ఏం ప్లేస్ ఏమో తెలియదు మనకి. బయట వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మన ఎవరు తెలియదు మనకి. అయితే ఆ బాత్రూమ్ పనిచేసిన అనుకుంటా ఆయన ఇట్లా లాక్ చేసుకుంటే మనం పోం కదా. ఆయన మీద దాడి చేసిండు. మన మామీ కూడా చేసాం కానీ ఆయన ఫస్ట్ బయటకు వెళ్ళడం వల్ల ఆయన మీద కొద్దిగా కండక్టర్ నేను ఒకటి కండక్టర్ డ్రైవర్ని నువ్వు నాకు మీకు ఇట్లా కోసం నేను చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన మీద దాడి చేయడం జరిగింది. అట్లా నల్గొండ హైదరాబాద్ డైలీ తిరుగుతుంటా. ఎలాంటి సందర్భంలో అంటే మ్యాక్సిమం నేను 2 months బ్యాక్ వచ్చిన మళ్ళీ ఒకసారి. అప్పుడు లాగేసి ఉంది. ఇప్పుడు లాగేషన్ లేదు చూద్దాం అని లోపలికి వచ్చిన. ప్రైవేట్ లో అనుకున్నా. ఇప్పుడు మనీ ఎందుకు, మన ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా బాత్రూమ్స్ అని చెప్పేసి ఇళ్ళకి వచ్చిన. ఇక ప్రైవేట్ 10-20 రూపీస్ తీసుకుంటారు. బాత్రూమ్ 20 రూపీస్ తీసుకుంటారు. టాయిలెట్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు. అట్లా 2 months బ్యాక్ కూడా ఇట్లా లాగేషన్ ఉంది.